నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మనం ఫ్రిడ్జ్లు రెడీ చేసుకున్నాం కదండి. ఆ ఫ్రిడ్జ్లోని ఒక ఫ్రెండ్ అన్నారు, మా తోటలో అరటి పిలకలు ఉన్నాయండి, ఫ్రిడ్జ్లో ఎన్ని వేయచ్చు అని అడిగారండి. పేరు జయంతి గారండి. జయంతి గారు అడిగారండి, మనం ఫ్రిడ్జ్లో 2 అరటి పిలకలు వేయొచ్చా అని. మీకోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మరికొంతమందికి ఉపయోగపడుతుందని వివరంగా వివరిస్తున్నాను. అలానే మన ఫ్రిడ్జ్లు కూడా రెడీ అయినాయి. నేను ఏమేమి వేయచ్చో ఏమి వేయకూడదో ఈ వీడియోలో చెప్తానండి. ఇలా మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను నాకు తెలిసినవి మాత్రమే చెప్తాను. తర్వాత నాకు తెలియనివి ఏమన్నా ఉంటే మీరు నాకు సలహా ఇవ్వండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. అలానే ఇవాళ మా ఫ్రెండ్ మనవరాలు ఓనీర్ ఫంక్షన్ ఉందండి. అక్కడ ఫంక్షన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ కూడా ఉంది. నేను ఆ ఫ్రిడ్జ్లోనే ఎలా వేస్తున్నానో కూడా మీకు చూపిస్తాను. ఇలా మనకి వేస్ట్ అనుకున్న దాన్ని మొక్కలకు ఉపయోగించి మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. చాలామంది నన్ను ఎన్నో అంటున్నారండి, కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు పెంచుతున్నానని అంటున్నారు. కానీ నాకు ఒకటే ఆలోచన అండి, నా మట్టికి నాకు పలానాది కావాలి అంటే దొరకదండి. మాకు పల్లెటూరు ఇది. తర్వాత టౌన్లో అయితేనండి మనకి ఇవాళ పసుపులు ఎరువు దొరుకుతుంది, ఒక బస్తా ఇంత అని తెచ్చిస్తారు. కానీ మాకు అలా తెచ్చిచ్చిన వాళ్ళు ఉండరండి. వెళ్ళి అడిగితే మొహమాటం, ఇవ్వరు. డబ్బులతో అయితే అమ్మ 50, 100, 25 ఇస్తావా 20 ఇస్తావా అని బేరమాడి తీసుకుంటాం. కానీ అండి ఊరికినే ఇచ్చేది, అడగలేము, తెచ్చుకోలేము. అలా ఉంటుంది మా పరిస్థితి. మగవారిని ఎక్కడికన్నా వెళ్ళి తెమ్మంటే తేరో. ఈ పరిస్థితి అందరికీ ఉంటుంది కదా. అదే ఆలోచన పెట్టుకునండి, నాకు దొరికే వస్తువులతో నేను ఇవాళ ఇన్ని మొక్కలు పెంచుకున్నానండి. మనకి వంటలు చేసే వాళ్ళకి ఒక 50 ఇచ్చినా మనకి ఇంటికి తెచ్చిస్తారండి. ఇవాళ రోజున వాళ్ళకే హెల్ప్ చేసినట్టు అవుతుంది, అది మనకి ఉపయోగపడుతుంది. నాకు తెలిసినవి మాత్రమే నీకు చెప్తానండి. నాకు తెలియదనే చెప్తాను, అంతేకాని తెలిసి తెలియంది మాత్రం మీకు ఎప్పుడూ నేను చెప్పనండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. నిన్న నేను అజ్జల్లా వేసానండి, ఎంత బాగా వచ్చిందో చూసారా. దీనికి ఒక వీడియో చేస్తానండి. సరే, మన ఫ్రిడ్జు నేను ఇలా వచ్చాయండి. నేను అందులో తోటకూర వేసానండి. తోటకూర వేసి ఇవాళకే 4 రోజులు 5 రోజులు అయ్యిందండి. ఎర్ర తోటకూర చాలా బాగా వచ్చింది మనకి. చూసారా కొత్తిమీర ఎంత బాగా వచ్చిందో, మంచి వాసన వస్తుందండి ఇక్కడికి వస్తే చాలు. ఈ ఫ్రిడ్జ్ అండి మీకు తెలుసు కదా, ఎండి కర్రలో డొక్కలో వేసి లేరుగా ఆకులు మట్టి వేసి పూర్తయితే చేశానండి. సగం వరకు ఎన్ని వేసానండి, సగం నుంచి కంపోస్టు మట్టి కలిపి వేశాను. ఎందుకంటే తొందరగా దీంట్లో మొక్కలు వేద్దామన్న ఉద్దేశంతో. అయితే మీరు అడిగారు కదండి, అరటి మొక్కలు ఎన్ని వేయొచ్చు ఫ్రిడ్జ్లోనని. అయితే 2 మొక్కలు వేయొచ్చండి. కానీ మనకి ఉన్నవే 1, 2 ఉంటాయండి. ఇది తీగ జాతి మొక్కలకే చాలా బాగా ఉపయోగపడుతుంది. నా ఆలోచన ఏంటంటే, ఒక అరటి మొక్క వేసి తర్వాత ఇక్కడొక 2, అక్కడొక 2, అక్కడొక 2, అక్కడొక 2, ఇలా 4 తీగ జాతి మొక్కలు పెట్టుకోవచ్చండి. ఒక అరటి మొక్క వేయటం వలన 2 వేస్తే ఇంక ఏమీ అవకాశం ఉండదండి. తర్వాత ఒక అరటి మొక్కే వేసాము అనుకుందాం. తర్వాత మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది, ఏవైనా మనకి కంపోస్ట్ చేసుకోవాలి సులువైన పద్ధతిలో. ఇక్కడ చిన్న గొయ్యి తీసుకునండి, మనం మట్టి కిచెన్ వేస్ట్ కలిపేసి ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, విపరీతమైన బలం అండి అరటి చెట్టుకి వస్తుందండి. ఆ తర్వాత ఈ కిచెన్ వేస్ట్ తీసుకుని మనం మొక్కలకు వాడుకోవచ్చు, అదొక పద్ధతి. ఇటు మనం కొన్ని పాదులు పెట్టుకోవటం వలనండి మనకి ఇలాంటి గిన్నెల్లోనండి, బ్లాక్ గిన్నెల్లోనండి పెడుతున్నాం. కానండి ఒక కాయ 2 కాయలు కాస్తుందండి, ఆ తర్వాత డల్ అయిపోతుంది. అలా కాకుండా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే మనం ఇందులోనండి మనకి తీగ జాతి మొక్కలు పెట్టుకోవచ్చు, ఓకేనండి. క్యారెట్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ తెల్లదుంప, ఎర్రదుంప, బంగాళదుంప ఇలాంటివండి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయండి లోపలికంటని. ఆ మట్టి అంతా తీయాలంటే అవదు, తిరగేస్తాకే అవదు. అలాంటి దుంప జాతుల్ని మాత్రం ఇందులో పెట్టద్దు. అన్నీ వేసుకోవచ్చండి. క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఉల్లిపాయలు,
మన ఇష్టం, ఏం వేసుకున్నా ఫ్రిడ్జ్ బాగుంటుంది. దీంట్లో నేనైతేనండి బొబ్బాయి పెడదామని అనుకుంటున్నానండి. మన తోటలో పెరిగిన బొబ్బాయి చెట్లని ఇలా తీసి ఇలా పెడతానండి. ఇలా పెట్టి మనం కాస్త ఎదిగాక నేను మధ్యని వేద్దామని అనుకుంటున్నాను. వేసి ఈ 4 పక్కల మనం పాదులు పెట్టొచ్చని అనుకుంటున్నాను. ఇందులోనండి నేను ప్రస్తుతానికైతే బఠానీ వేసానండి. మన కిరాణా షాపుల్లో ఉంటాయి కదండి బఠానీ గింజలు, కూరకు తెచ్చుకుంటాం కదా, అవి వేయచ్చు. అవి వేసాను 4 కుదుర్లు. తోటకూర మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు దగ్గరగా చూపిస్తాను. ఒక్క ఫ్రిడ్జ్ అయితే ఇలాగ ఉందండి. అంతకుముందు పెట్టిన ఫ్రిడ్జ్ చూడండి, మనకి గుమ్మడి పువ్వులు ఎలా కాస్తున్నాయో చాలా బాగుందండి. బీరపాదు కూడా మనకి పూతకొచ్చింది. గుమ్మడి పువ్వుగా చూడండి ఎంత బాగుందో కదా. ఫ్లవర్సే వస్తాయి. ఫీమేల్ రావాలంటే మనం ఒక చిన్న చిట్కా చెయ్యాలండి. అది ఏంటంటే పొడవుగా సాగే సిగురు ఉంటుంది కదండి, మీకు కనిపిస్తుందా? ఈ సిగురుని ఇలా గిల్లేసుకోవాలండి. ఇలా గిల్లేయటం వలన అక్కడ 4-5 కొమ్మలు వచ్చి మనకే ఫీమేల్ ఎక్కువ పువ్వులు రావటానికి అవకాశం ఉంది. చూసారా, ఇవన్నీ కూడా మేలే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చిన సిగురికి ఫీమేల్ వస్తుంది. ఇది ముందుగా వేసానండి. పాదులు అయితే చాలా బాగా వస్తున్నాయి ఆ ఫ్రిడ్జ్లో. చూసారా, పందిరి కూడా ఎక్కేసింది. మనం రెండో ఫ్రిడ్జ్ చూపిస్తాను రండి. ఇదిగోనండి రెండోది. నేను ఫస్ట్ వేసింది అదండి. 3 ఫ్రిడ్జులు తెచ్చాను కదండి. 3 ఫ్రిడ్జుల్లోని మనకే ఇది రెండోదండి. చూసారా, లేదు అంటే మనకు ఫస్ట్ వేసిన దాంతో లెక్క అయితే మూడోదండి ఇది. ఇది డ్రాగన్ ఫ్రూట్ వేసానండి, దొండపాదు వేసాను, చిక్కుడు పాదు పెట్టాను. ఆ లైను డ్రాగన్ ఫ్రూట్ 6 మొక్కలు వేసానండి. ఇది 2, అవి 3, ఇది 1. ఇవి మనం కట్ చేసి వేసామండి. మన తోటలో కటింగు వేసినవి 3 మొక్కలు చక్కగా వచ్చాయి. చూసారా, ఈ పక్కనేమోనండి మనం కొన్ని పాదులు కూడా పెట్టుకోవచ్చు. దాని పని దాంది, దీని పని దీంది. ఇలా మనం పాదులకి మనకి భలే ఉందండి ఫ్రిడ్జ్లో అయితే. మనకి అది వేసామండి, ఫస్ట్ మొక్కలు పెట్టాము. రెండోదే ఇది అవుతుంది. ఇప్పుడు మూడోదే డ్రాగన్ ఫ్రూట్ వేసిన కుండి. ఇంకా 4వది నేను కంపోస్ట్ మాత్రమే చేస్తున్నాను. ఇదిగోనండి 4వ ఫ్రిడ్జు. కొబ్బరి డొక్కలు వేసానండి. మన తోటలోని ఆకులు, కర్రలు ఇలాంటివి చిన్న చిన్న కటింగ్ చేశానండి. తర్వాత మామిడాకులు వేసానండి 1 బస్తా. తర్వాత మట్టి, తర్వాత మామిడాకులు 5 బస్తాల మామిడాకులు పట్టాయండి. 1 బస్తా ఉల్లిపాయ, 1 బస్తా ఉల్లిపాయ పొట్టేసానండి. ఇప్పుడు మా ఫ్రెండ్ మనవరాలు ఫంక్షన్కి వచ్చిన కిచెన్ వేస్ట్ అండి. ఇది నేరుగా పైన వేసేస్తానండి. ఉల్లిపాయలు చూసారా, మన తోటలో ఇలాగే వచ్చాయి. ఎప్పటికప్పుడు నేను ఈ ఉల్లిపాయలని నాటుతూ ఉంటాను. మనం ఈ కిచెన్ వేస్ట్నండి ఇలా పైన వేసేద్దామండి. వేసేసి దీన్ని పూర్తిగా ఇలా ఆరనిచ్చేద్దాం. మీకండి మనకి మామిడి ఆకులో కొన్ని ఉంటాయండి, తర్వాత ఉల్లిపాయలో కొన్ని ఉంటాయి, కూరగాయల్లో కొన్ని ఉంటాయి. మనం అన్ని రకాల కలిపి చేసుకున్న కంపోస్ట్ వేస్తేనే మొక్కలు హెల్దీగా ఉంటాయండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంది అంటున్నారు. ఆ పేర్లు కూడా నాకు తెలియదండి, మరి నేను చెప్పలేను. అయితే అవన్నీ మనం ఒక దాంట్లోకి చేర్చామనుకోండి, మనం ఇంక అన్ని రకాలు వేయక్కర్లేదు, ఇది ఒకటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బస్తాని పైకి లేపి ఇందులో వెయ్యగలిదినా అమ్మా రాత్రి వంటలు చేస్తాకు వచ్చారండి, భోజనాలు చేస్తాకు వచ్చారు. పక్కిళ్ళే కదా ఫ్రెండ్ ఇల్లు. అయితే నేను ముందే చెప్పానండి, నాకు కిచెన్ వేస్ట్ ఒక పక్కన పెట్టండి అమ్మా అన్నాను భోజనానికి వచ్చినప్పుడు. చక్కగా ఎత్తి ఉంచారండి. ఎత్తి ఉంచితే ఇది పిల్లల సాయం పెట్టి ఇచ్చేసారు. చక్కగా ఇలా తెచ్చాం. చింతపండు వేయచ్చండి. కాకపోతే ఈ చింతపండు గుజ్జంతా పట్టుకెళ్ళి ఒక చెట్టుకి వేస్తే చచ్చిపోతుందండి. కానీ మనం అంతటి మీద వేస్తే పర్వాలేదు. ఇలా నేను ఎండలో ఉంచేస్తానండి, కాస్త ఎండుతుంది ఇవాళకి. ఇలా లేరుగా ఓపెన్గా ఉంచేద్దామండి. ఇలా ఉంచేయటం వలన ఇది చాలా వరకు ఆరిపోతుంది. దీన్ని పైన మనం లేరుగా మట్టి వేసేసుకుందాం. తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్నాయండి, ప్రత్యేకంగా ఉల్లిపాయలు ఉన్నాయి కదా. చాలామంది గులాబీ మొక్కలే ఉన్నాయండి మాకు, దానికి ఎరువు ఎలా చేసుకోవాలో చెప్పండి అంటున్నారు. మీకు ఆ ఎరువు చేసి చూపిస్తానండి. ఈ ఉల్లిపాయ తొక్కల్ని ఆరబెట్టేస్తున్నా. ఇలా ఆరబెట్టి మనం ఇంకా దీంట్లో ప్రాసెస్ చాలా ఉందండి. అవి వేసి
నేను గులాబీ మొక్కలకే కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మాత్రం మనం చింతపండు, ఆనపకాయ, వంకాయ అన్నీనండి, సాంబార్లో పడ్డ వస్తువులన్నీ ఇందులోకి వచ్చేసినాయి. బీట్రూట్, క్యారెట్ అన్నీ ఇలా ఇలా ఉంచేస్తానండి. నేను ఇవాళ రేపు ఆరనిచ్చి పైన లేరుగా మట్టేస్తా. తర్వాత మనకి గోంగూర ఉందండి, గోంగూర బోటు వండారు. ఈ గోంగూరను కూడా ఒక లేరు వేసేసి మట్టి వేసేస్తా. ఇప్పుడు ఆరబెడుతున్నాను కాబట్టి తీసేసానండి. ఇలా మనం కంపోస్ట్ చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు ఇంత సులువు మనకి మొక్కలకే వేసుకుంటే. తర్వాత మీకు దీన్ని ఇలా ఆరబెట్టేసానండి. పూర్తిగా ఆరనిచ్చాక గులాబీ పువ్వులకి ఏమేమి వేస్తే పువ్వులు బాగా పోస్తాయో ఎల్లుల్లిపాయ తొక్కలు కూడా ఉంచానండి. గాలికి ఎగిరిపోతుందని కవర్ చేస్తున్నాను. దీన్ని ఇలా ఎండబెట్టేద్దాం. ఇంకా దీంట్లో వేయవలసినవి చాలా ఉన్నాయండి, వేద్దాం, వేసి చేద్దాం. ఈ కాళ్ళ మాత్రం ఎండిపోయాక నేను పైన వేసేస్తానండి. దీన్ని కొత్తిమీర ఇవన్నీనండి, ఇవన్నీ ఎండబెట్టేసి టీ పొడులా చేద్దాం. ఈ ఉల్లిపాయ ఉందండి, నాటేస్తే మొక్క చక్కగా వచ్చేస్తుంది. ఇలాంటి ఉల్లిపాయ ఉందంటే ఏదో మొక్కకి మనం ఇలాగా గొయ్యి తీసి కప్పెట్టుకుంటే ఈ మొక్కకే పోషకాలు వస్తాయి. అంతే. ఈ ఉల్లిపాయను కూడా దాంట్లో నాటేస్తాను. ఈ పూర్తిగా ఎండబెట్టాక ఏం చేయాలో మరో వీడియోలో చూపిస్తానండి. నిన్న కంద కూర వండానండి. అస్సలేనండి కడుపు పట్టలేదండి తినటానికి. మన తోటలో ఉన్న ఉల్లి ఆకు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కంద, మన తోటలో కాసిన కంద, వీటిని కూర వండితేనండి ఏం టేస్ట్గా ఉందండి. మనం ఈ తలదుంప ఉంది కదండి, ఇంత ముక్క చూసారా, కూరలో కోసినంత ముక్క దీంట్లో నాటేస్తున్నాను. వస్తే వస్తుంది, లేదంటే మన తోటకే కంపోస్ట్ అవుతుంది. ఇంతేనండి. ఇలా లేరుగా ఇది కాస్త ఆరుతుంది కదా, నేను సాయంకాలం కానీ రేపు కానీ దీని మీద లేరుగా మట్టేసేస్తా. మనీ దిగాక మనీ ఇలానే వేసుకుంటామే. ఇదే ప్రాసెస్. ఇలా అండి 4 ఫ్రిడ్జ్లు ఇలా చేసుకున్నాను నేను. ఇలా నాకు 4 ఫ్రిడ్జ్లు ఉన్నాయండి. ఒక ఫ్రిడ్జ్లో ఆల్రెడీ తీగజాతి మొక్కలు వేసేసాను. మరో ఫ్రిడ్జ్లో నేను ప్రస్తుతానికి తోటకూర వేశాను. ఇందులో బొబ్బాయి వేసి కొన్ని తీగజాతి మొక్కలు పెడతానండి. 3వ ఫ్రిడ్జ్లో నాకు డ్రాగన్ ఫ్రూట్ వేశాను. 4వ ఫ్రిడ్జ్లో కంపోస్ట్ తయారు చేసుకుంటున్నాను. ఇంకా ఉంటే ఇంకా తెస్తానండి. నాకు ఇవి చాలా బాగున్నవి. ఇంకో 4 తెస్తానండి. నేనైతే తోటలో మడిలు అయితే కట్టనండి. చెప్పాను కదా, ఎప్పటికైనా ఇంకొకటి వేసుకునే అవకాశం ఉంటే మడిలు వేస్ట్ అని. అందుకే నాకు నేనే మడి కట్టుకున్నానండి అక్కడ. అయితే రేపన్న రోజుని ఇంత డబ్బు ఖర్చు పెట్టావు అని అనకుండా ఉండాలని నేనే కట్టుకున్నానండి. కానీ మడి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మడిలు వద్దండి. మీకు స్టాండర్డ్గా ఉంటే కట్టేసుకోండి. లేదంటే ఈ ఫ్రిడ్జ్లు చాలా బాగున్నాయి, నాకు 100 పడిందండి. మీకు 200 అయినా సరే పెట్టి కొనుక్కోండి. 4-5 సంవత్సరాలు మన్నుతుందని అనిపిస్తుంది నాకు. మీరు అరటి మొక్క వెయ్యాలి అన్నారు కాబట్టి నేను ఒకటే వేసుకోండి. ఒకటి వేసుకొని ఇంకో 2-3 మొక్కలు అందులో పెంచుకోండి. ఆ బయట ఉన్న చోట్లోనండి మన కనకాంబరం పెంచుకోవచ్చు, ఇలాంటి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఏ వేసుకోవటానికైనా ఉపయోగపడుతుంది. లేదు అంటే అందులోనే కంపోస్ట్ చేసుకోవటం వలన ఈ చెట్టు చాలా బలంగా వస్తుంది. నేను ఇవి ఆల్రెడీ ఎదిగిపోయినాయండి, లేకపోతే ఒకటి వేద్దాం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఒకటి వేస్తానండి. 1-2 ఫ్రిడ్జ్లు తెప్పించండి. అరటి మొక్కలు మాత్రమే వేస్తాను. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిమానం, ఆదరణ నాకు చాలా బూస్ట్ అవుతుందండి. అలానే ప్రతి ఒక్కరూ లైక్ చేయటం మర్చిపోకండి. యూట్యూబ్ చేయటం వలన చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలామంది బంధువులు అయ్యారు, చాలామంది ఆత్మీయులు అయ్యారు. మీ అందరి అభిమానం నాకు ఎప్పుడూ ఇలా ఉండాలి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నాకైతే ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది, మాటలైతే రావట్లేదు. ఉంటానండి. బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనో భవంతు. మా చిన్నారులు అందరికీ బాయ్ 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 బాయ్. బాయ్ తల్లి, బాయ్ తల్లులు.